నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పట్టణంలోని ఎర్రబల్లిపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి వార్షికోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు గణపం బాలకృష్ణరెడ్డి మాట్లాడుతూ సంవత్సర కాలంగా భక్తులకు ఆంజనేయ స్వామి కటాక్షం లభిస్తోందని తెలిపారు. మార్చి 2వ తేదీన ఆంజనేయ స్వామి జయంతిని మరింత వైభవంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, అష్టోత్తర శతనామాలతో తమలపాకుల పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. వేడుకల అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబల్లిపాలెం గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వింజమూరులో ఉన్నటువంటి ఎర్రబల్లిపాలెం గ్రామంలో ఉన్నటువంటి దేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ముందర ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగి సంవత్సరం పూర్తి అయినటువంటి శుభ సందర్భంలో ఈ రోజున భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి అట్లాగే నారాయణ హై స్కూల్లో ఉన్నటువంటి నారాయణ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవ పూజా కార్యక్రమాన్ని జరిపించినాము. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఈ రోజున జరిగినటువంటి కార్యక్రమంలో ముందుగా స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది. తదనంతరం గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, అష్టోత్తర శతనామాలతోటి పూజా కార్యక్రమం, తోలపాకుల పూజ, బీజాక్షర మంత్రాలతోటి హోమ కార్యక్రమాలు జరిగి ఇప్పుడు 12 గంటలకి భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అట్లాగే సాయంత్రం కూడా 7 గంటల దగ్గర నుంచి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి స్వామివారికి పూజా కార్యక్రమాలు, నిత్య ప్రసాద అనుసరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సినదిగా కోరుకుంటూ ఇట్లు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఎర్రబల్లిపాలెం భక్త బృందం. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఈ రోజుతో సంవత్సరం పూర్తయింది. ఆ సందర్భంగా మేము ఈ ఏడాది ఇక్కడ ఘనంగా ఉత్సవాలు చేస్తున్నాము. వచ్చే సంవత్సరం కూడా మార్చి 2వ తేదీ జరిపి 3 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ 3 ఏళ్ళు కూడా ఘనంగా చేసి తర్వాత ప్రతి ఆంజనేయ స్వామి జన్మదినానికి ఉత్సవాలు చేస్తాము. ఈ ఉత్సవానికి మా వింజమూరు గ్రామస్తులందరూ బాగా సహకరించారు. గతంలో కూడా రాబోయే ఆంజనేయ స్వామి ఘనంగా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.